నలుగురు రాష్ట్రానికి గుర్తుదారు నలుగురు ఎవరో మరి వారు బయటకు పెడతారా లేకుంటే మళ్ళీ ఒక రోజు నేనే ఖచ్చితంగా బయటకు పెట్టే రోజు వస్తుంది. కేంద్రంలో ప్రభుత్వం లేని కాంగ్రెస్ వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం ఒకటి చేజిక్కగానే ఈ 2.5 సంవత్సరాల నుంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఒకటొకటిగా కుంభకోణాలు మొదలుపెట్టారు. ఎక్కడ చూస్తే అక్కడ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి కుంభకోణాలు, సివిల్ సప్లైస్ కుంభకోణాలు, ఆర్ ట్యాక్సులు, ఆర్ఆర్ ట్యాక్సులు, బి ట్యాక్సులు, యూ ట్యాక్సులు, భూ కుంభకోణాలు, ఎక్కడ పడితే అక్కడ భూహారతులు, ఎక్కడ పడితే అక్కడ కుంభకోణాలు మయమైపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కేవలం ఆ 4 మంత్రులు, ఆ 4 గుత్తేదారులు, ఈ రాష్ట్రం ఈ 8 మంది చేతిలో నలిగిపోతున్నది. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాల అధికారానికి దూరమై ఆకలితో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు దొరికింది దొరికినట్టుగా, ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ తన చేతి వాటాన్ని చూపిస్తున్నటువంటి మంత్రులు, భూమాత పేరు మీద భూదంద, ధరణిలో అనేక కుంభకోణాలు జరిగినాయని, గత ప్రభుత్వంలో ధరణి పేరు మీద లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అవినీతిని అంతా కక్కిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ధరణి పేరు మీద భూభారతి తీసుకొచ్చి భూహారతి చేస్తూ ఉన్నాడు. మరి భూభారతి రెవెన్యూ శాఖలో భూహారతి ఎజెండాగా, భూ కుంభకోణం ఎజెండాగా భూహారతిని తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి మళ్ళీ తెరదీసిండ్రు. గతంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీస్తామని చెప్పి దాన్ని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ టాక్టిక్స్ చేస్తూ మళ్ళీ వాళ్ళని బెదిరించి ఒకవైపు మిగిలినటువంటి భూముల్ని మళ్ళీ మార్చి మరొక వైపు ఈరోజు రకరకాల పద్ధతులను అవలంబిస్తూ లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. నేను అడుగుతా ఉన్నాను, ఒకటి భూభారతిలో ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని చెప్పినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నీ ఫోరెన్సిక్ ఆడిట్ ఏమైంది అని అడుగుతున్నా. గతంలో దండిగా ధరణిలో జరిగినటువంటి అవకతవకలు వెలికి తీస్తాం, ఫోరెన్సిక్ ఆడిట్ తోటి అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి, ఒక్కొక్కరిని జైల్లో పెడతాం, లక్షల